శ్రీ సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ కమిటీ సభ్యులు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఇటు బ్రహ్మోత్సవాలకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సీతారామచంద్ర స్వామిని దర్శించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని హరిహర దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5 రోజుల పాటు ఆలయ చైర్మన్ తన్నీరు మలహర్రావు ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితులు నిర్వహించి అనంతరం ధ్వజారోహణం, మూలస్వామి అభిషేకాలు, నిత్యార్చనలు, హోమాలు తదితర కార్యక్రమాలు శాస్త్రీయంగా జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం సీతారామచంద్రుల ఉత్సవ మూర్తులను గ్రామంలో పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ చైర్మన్ తన్నీరు మలహర్రావు మాట్లాడుతూ దేవాలయం యొక్క పురాతన విశిష్టం, రాముని గొప్పతనం వివరించారు. అందరికీ శ్రీరామచంద్రస్వామి యొక్క అనుగ్రహం ఉండాలని, గ్రామ ప్రజలు పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వేద పండితులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చైర్మన్గా ఉన్నందుకు నా బాధ్యత ప్రకారంగా బ్రహ్మోత్సవాలు జరిపిస్తున్నాము. ప్రజలందరూ సహకరించింది కనుక బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ 6 రోజులు బ్రహ్మోత్సవాలు మనకే కాక దేశానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే సనాతన ధర్మమే మనకు మూలము. అట్టి సనాతన ధర్మము లోపల ఈ ఉత్సవాలు కంపల్సరిగా చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉత్సవాలు ఎంత అద్భుతంగా చేస్తే అంత అద్భుతంగా సనాతన ధర్మము మన దేశంలో ప్రజ్వలిల్లుతుంది. ఆ సనాతన ధర్మం ప్రకారమే మనము ఈ ధర్మంలో మనం పుట్టినాం కనుక ఆ ధర్మాన్ని మనం ఆచరించి ఆ ధర్మం ప్రకారంగానే ఈ కోవెలలు వెలిసినాయి కనుక ఈ కోవెలలో భగవంతుడు ఉంటుందని మనం భావిస్తున్నాం కనుక అతని యొక్క సేవ యందు నిమగ్నమై ఉండి అతనికి ఎన్ని ఖర్చులైనా పెట్టి అతనిని ప్రపంచము లోపట సనాతన ధర్మమే గొప్పది అని నిరూపించేందుకు మన భారతీయులు, మన వేద పండితులు, మన ప్రజలు అందరూ సాటి చెప్పాలని నేను భగవంతుని కోరుతున్నాను. దానికి మీరందరూ సహకరించి మా పోతుగల గ్రామం లోపల సుభిక్షంగా ఉండాలని, పోతుగల గ్రామంలో అనావృష్టి ఉండొద్దు, మంచి పంటలు వండాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాం. ఎక్కడ వర్షం పడ్డా నా గ్రామంలో ఇంతవరకు వర్షం పడలేదు. సవ్యంగా జరుగుతున్నందుకు నాకు భగవంతుని మీద ఉన్న ప్రేమతోని అతనిని మనసారా ప్రేమించుతూ అతని అందే నా జీవితం నడవాలని కోరుకుంటూ మీ అందరూ సుభిక్షంగా ఉండాలి, దేశం సుభిక్షంగా ఉండాలి, సనాతన ధర్మమే మనకు మూలమని అనుకుంటూ